రాజేంద్ర రెడ్డి కంపౌండ్ వాళ్ళు అయిపోతున్నారు జనవరి వరకు అయితే కంపౌండ్ వాళ్ళు అయిపోతారు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ రంగాల సంస్థ చైర్మన్ శ్రీ వీలపల్లి శంకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీ బాబర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ అంజయ్ మోహన్ గారిని మరియు కూడా అన్ని పనులను చూస్తున్న మన ఎమ్మెల్యే గారికి మరియు తూర్పు వైపున ఉన్న సీసీ రోడ్డును కూడా వేయించడానికి సారు ఒప్పుకొని ఆ పని కూడా చేయిస్తున్నందుకు గతంలో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి దానికి ఈ యొక్క ప్రహారీ గోడ నిర్మాణం కొరకు హెచ్ఎండే నిధుల నుంచి 40 లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమానికి శంకుస్థాపన గురించి పిలవడం జరిగింది కాబట్టి మన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. గత ప్రభుత్వం మనందరికీ తెలుసు, విమర్శలు కావు కానీ విద్యను పూర్తిగా విధ్వంసం చేసి అస్తవ్యస్తంగా ఉపాధ్యాయులను కూడా ఇబ్బందులు పెట్టి నానా జీవోలు తెచ్చి ఎన్నో ఇబ్బందులు వాళ్ళని పెట్టారు. కాబట్టి ఏ మాత్రం ఉపాధ్యాయులు కూడా పిల్లలను మంచిగా చూసుకోవాలి, వారికి మంచి విద్యను అందించాలని చెప్పి కూడా వారికి ఒక స్థిరమైన ఏమంటాము ఇంట్రెస్ట్ లేని పరిస్థితి తెచ్చిన విద్యను. కాబట్టి అదంతా గత ప్రభుత్వం చేసింది. కాబట్టి పూర్తిగా ఈ యొక్క మీ అందరి ఆశీస్సుల వల్ల, విద్యార్థుల తల్లిదండ్రుల ఆశీస్సులతోని, ఈ ఉద్యోగుల యొక్క ఆశీస్సులతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ ప్రభుత్వం మీరు మార్పు తెచ్చింది కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాపాలన కొనసాగుతోంది. ఉపాధ్యాయుల ఇబ్బందులు మొట్టమొదటిగానే వారికి ప్రమోషన్లు ఇవ్వడం, వారికి కౌన్సిలింగ్ చేయడం, ఎక్కడ పారదర్శకంగా ఏ ఒక్క ఉపాధ్యాయురాలు కూడా ఇబ్బంది లేకుండా బదిలీ కావడం జరిగింది. ఏదన్నా అరాపరి ఉంటే చెప్పలేండి, కానీ ఎక్కడ రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా బదిలీ చేయడం. వాళ్ళు పూర్తిగా నాకు నమ్మకం ఉంది, ఏ స్కూల్కి పోయినా హెడ్ మాస్టర్ కానీ ఉపాధ్యాయురాలు కానీ మా పిల్లలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి, సమాజంలో మార్పు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే మనము ఈ విద్యార్థి దశ నుంచే పిల్లలను మంచిగా తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన, లక్ష్యం ముందు పెట్టుకొని పోతా ఉన్నారు. కాబట్టి నేను కూడా మీరు చూస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వంతో మొక్కవోని పోరాటం చేస్తా ఉన్నాం. ఫస్ట్ ప్రియారిటీ విద్యకే ఇస్తా ఉన్నాం. ఈ ఒక్క హై స్కూలే కాదు, గర్ల్స్ హై స్కూల్ చూస్తున్నాం, గుంట్లపడి చూస్తా ఉన్నాం, నందిగామ హై స్కూల్ చూస్తున్నాం, బొందూరు హై స్కూల్ చూస్తున్నాం, మోల్గిరి హై స్కూల్ చూస్తా ఉన్నాం. మీరందరూ చూస్తా ఉన్నారు కదా. మళ్ళా కూడా ఒక మోడల్ స్కూల్ గర్ల్స్ హై స్కూల్ రోడ్ మీద ఉంది కాబట్టి దాన్ని కూడా మోడల్ స్కూల్ సెలక్షన్ చేసినాం. అది కూడా రూపురేఖలు దిద్దుకుంటా ఉంటుంది భవిష్యత్తులో. కాబట్టి ఏదేమైనా మనం ఎంత పెట్టుబడి పెట్టా తప్పని విద్యార్థుల యొక్క దశ బాల్య దశ బంగారు దశ. అంటే మనం ఎటు మలిస్తే ఆ విద్యార్థులు ఆ విధంగా మలుచుకోవచ్చు మనం. కాబట్టి ఇవాళ పరిస్థితులు ఏంటంటే గతంలో ఇటువంటి మౌలిక వసతులు లేక స్కూళ్ళు ఉంటే టీచర్లు లేక, టీచర్లు ఉంటే
స్కూళ్ళు లేవు, గదులు లేవు, బాత్రూమ్లు లేవు, అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి మెల్లమెల్లగా ఇది ఒకటొకటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ఎడ్యుకేషన్ శాఖ తన దగ్గర పెట్టుకొని మీరు కన్వీనియర్గా రీతిలో ఈ ఎడ్యుకేషన్ మీద పెట్టుబడి పెడతా ఉన్నారు, డబ్బులు కూడా కేటాయిస్తా ఉన్నారు. శాతా నియోజకవర్గానికి ఒక 15 నెల రోజుల లోపల దాదాపు 50 గ్రామాల స్కూళ్ళు మార్చబోతా ఉన్నామని చెప్పి మీ అందరితో మనవి చేస్తాను. ముఖ్యంగా నేను ఈ యొక్క హై స్కూల్కు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అందుబాటులో ఉండి ఇక్కడ చిన్న మావులు ఏంటంటే వాస్తవానికి ఎప్పుడు మా వాళ్ళు దీన్ని బాగా చేయాలనేది కసి వచ్చింది. మా కదీర్కు, అందమోన్కు, మా ముబారకు, మా బాబర్ వైకిల్ అందరూ కూడా అరే ఇది మన స్కూల్, మన పరగణాలు ఉన్న స్కూల్, దీన్ని ఏదైనా చేయాలని వాళ్ళు కూడా పట్టుదలతో ఉన్నారు. కాబట్టి వారికి నేను అన్ని విధాలు సహకారం చేస్తా. కానీ మీరు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్పుకుంటూ కొద్దిగా దీన్ని అంతగా అంటే మంచి వాళ్ళు డోనర్స్ కూడా వస్తారు, ఇంకా కూడా వస్తారు. మీరు కూడా డోనర్స్ని సంప్రదించండి. నేను ప్రభుత్వంతో చేసేటివన్నీ చేస్తా. అరే ఫరక్నార్ హై స్కూల్ చూడుకోండి ఎట్లా చేసిర్రు అన్నట్టుగా ఒక చూడడానికి సందర్శించడానికి ఒక మోడల్ హై స్కూల్ గా చేస్తే బాగుంటది. దీనికి ఇంకా కూడా ఏదైనా ఉంటే మా సహకారం కూడా ఉంటుంది. ఏది ఉన్నా కూడా కొద్దిగా నేను బాబర్ వైతో కూడా చెప్తున్నా, అందమోన్తో కూడా చెప్తున్నా, మోన్ ఏది ఉన్నా కూడా మనకు కొద్దిగా ఫాస్ట్ గా కట్టి మన 26 జనవరికి ఇంకొంచెం డోనర్స్ కూడా తీసుకొచ్చి కూడా పెడతాం. కొద్దిగా ఈ మధ్యలో చెట్లు కూడా రిమూవ్ చేసి అరే హై స్కూల్ ఇట్లా అయిందా అన్నట్టుగా అంటే కొందరికి జ్ఞానోదయం అంటే మనం దీన్ని అభివృద్ధి చేసి చూపెడితే వాళ్లకు చెంపపెట్టు పెట్టినట్టే అవుతుంది అనమాట. మన మాటలతో కాదు, వాళ్ళ మాటల కూతలు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మాటల కూతలే తప్ప ఆచరణలో ఏముండదు. దాని జవాబు ఒకటి, మనం మంచి చేసి చూపెడితే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇలా మీరు చూడండి, ఆ రోజు ఓ పంకిమల్లో విధవ సన్నాసి ఆయన ఏదో పెద్ద ఒరగబెట్టినట్టు పరగనార్కు అమాయకులను చేసి డబుల్ బెడ్రూమ్లు చూపెట్టి ఓట్లు వేసుకొని గెలిచినాడు, కామెంట్ చేస్తాడు, బుద్ధి లేనోడు. నిజంగా చెప్పాలంటే ఆ రోడ్డు 12 ఏళ్లలో కూడా 10 ఏళ్లలో కూడా రోడ్డు పట్టించుకున్న వాళ్ళు కామెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు. కాబట్టి వాళ్ళకి చెంపపెట్టి కొట్టినట్టుంటే ఈ హై స్కూల్ మంచి చేసి ఆ రోడ్డు మంచి చేసి రోడ్డు వెనకెళ్ళి వేస్తాం, ముందరికెళ్ళి కూడా వేస్తాం, పారిపోరు కూడా వస్తుంది. ఈ చిన్న చెట్లు బొట్లు అవసరం లేదు తీపిచ్చి దీన్ని మంచిగా చేసుకుంటే బాగుంటది. కాబట్టి ఈ పరిసరాలలో కూడా అన్ని విధ పిల్లలకు గ్రౌండ్ కూడా తయారు చేద్దాం. అట్లేం లేదు ఇబ్బంది. కాబట్టి మా ఊళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి నేను హెడ్ మాస్టర్ గారిని ఉపాధ్యాయులను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోండి. నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా మా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. అందమోహన్ కూడా బాగా మనసులో మారాడు, ఇట్లాగాడు మీ అందరికి అర్థం చేసుకోండి. అతను కూడా ఎవరన్నా పట్టుకొచ్చి కూడా ఏమన్నా ఉంటే కూడా స్కూల్ కూడా ఇంకేమన్నా అదనంగా కూడా చెప్పగలుగుతాడు. తప్పకుండా మా అందరినీ కూడా మీరు సమయ సందర్భంగా కలిసి ఎప్పటికప్పుడు దీన్ని మంచిగా అన్ని విధాల దీన్ని రూపురేఖలు మార్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాలై పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎంతో మంది నాయకులు కూడా అయ్యారు. కాబట్టి ఈ యొక్క శిథిలావ్యవస్థకు చేరుకున్న సందర్భంలో ఈ యొక్క హై స్కూల్ను ఒక మోడల్ హై స్కూల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు మా వాళ్ళందరూ చెన్నన్న కానీ, అందమోహన్ కానీ, బాబర్ కానీ, ముబారక్, అతీర్ వీళ్ళందరూ కూడా మా వాళ్ళంతా కలిసి అలా దీన్ని బాగా చేయాలనే ఒక సంకల్పంతో నన్ను కూడా ఇందులో ఇంట్రెస్ట్గా కావడానికి ఒక కారణం, కూలిపోతున్న దశలో మనం అందరం దీన్ని ఒక ఎన్జిఓ సంస్థ కూడా పనిచేస్తూ ఉంది. ప్రభుత్వ నిధులు కూడా 1 కోటి రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ ఒక కాంపౌండ్ వాల్ అంటే పహరీ గోడకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క హై స్కూల్ చుట్టూ ఒక మంచి రోడ్ తీసుకురావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకొక రోడ్ తీసుకురావడం జరుగుతుంది, పిల్లలకు ఇబ్బంది లేకుండా. ఫ్రంట్ సైడ్ కూడా ఒక స్కూల్ రోడ్ తీసుకురావడం జరుగుతుంది. పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఒక ఆక్వా ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఇదంతా మంచిగా చూడడానికి ఒక మోడల్ హై స్కూల్గా చేయబోతా ఉన్నాం. దాదాపు మేము అందరం కూడా లక్ష్యం పెట్టుకున్నాం 26 జనవరి వరకు ఇది మంచి స్కూల్గా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మా అందరి కృషితో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు ఇంకెవరైనా పూర్వ విద్యార్థులు ఉన్నా ఎవరైనా దాతలు ఉన్నా సహకరిస్తే
బాగుంటుందని కూడా నేను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే చదువుకుంటే చాలా ఎవరైనా ఒక చదువుకున్న దశలో పిల్లలకు మనం అందరం ఉపయోగపడితే వాళ్ళు పెద్దగా అయినాక ఎదిగి అయినాక ప్రయోజకులు అయినాక ఫలానోళ్ళు మాకు చదువుకుంటప్పుడు ఇది చేసిరు ఫలానప్పుడు అది చేసిరు అని చెప్పి వాళ్ళు మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. కాబట్టి మనం ఆ పిల్లలకు అన్ని విధాల మంచిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మనకు కూడా పేరు ప్రతిష్టలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి దాతలు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.